తెలంగాణ 500 గ్యాస్ సిలిండర్ పథకం అర్హులైన కుటుంబాలకు 500 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇంకా అమలు చేయలేదు. ఈ నెల 27న కాంగ్రెస్ అధినేత ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించమని సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకారం చుట్టనట్లు సమాచారం. దీనికి సంబంధించిన సభ ఏర్పాటుకై స్థానిక నేతలు, అధికారులు పరకరశాల మైదానాన్ని పరిశీలించారు. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ రాయితీ లబ్ధిదారులకు నగదు బదిలీ విధానాన్నే అమలు చేయాలని పౌర సరఫరాల శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ప్రకారం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు మొత్తం ధర చెల్లించాలి. ప్రస్తుతం సిలిండర్ ధర 955 రూపాయలుగా ఉంది. మహాలక్ష్మి పథకంలో అర్హులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన తెలంగాణ సర్కారు మిగతా మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలో బదిలీ చేయాలని నిర్ణయించింది. నూతనంగా తీసుకునే గ్యాస్ కనెక్షన్లకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం వర్తించదు. పాత కనెక్షన్, ఆహార భద్రతా కార్డులు ఉన్నవారికి, అది కూడా వాడకంలో ఉన్న సిలిండర్లకే తెలంగాణ ప్రభుత్వ గ్యాస్ సబ్సిడీ వర్తిస్తుంది. గృహ వినియోగదారుడు గడిచిన 3 సంవత్సరాలలో వాడిన సిలిండర్లు సగటు ఆధారంగా రాయితీ సిలిండర్ల సంఖ్య ఖరారు చేస్తారు.